ఈ 37వ కీర్తన 3వ వచనం 13వ వచనంలో ద లార్డ్ లాఫ్స్ ఎట్ ద వికెడ్ ఫర్ హీ సీస్ దట్ హిస్ డే ఈజ్ కమింగ్. హీబ్రూలో అదోనాయ్ ఇస్కాక్ కి రా కి యవో యోము. వారి దినము వచ్చుచుండుట ప్రభువు చూచి ఆయన నవ్వుచున్నాడు. చెడ్డవారు, భక్తులు, భక్తిహీనులు అనేవైతే మనం ఫస్ట్ నుంచి కూడా ఇందులో కాంట్రాస్ట్ అండ్ సపరేషన్ మనం ఎలా చూస్తున్నామో, ఇక్కడ 13వ వచనంకి వచ్చేసరికి 12వ వచనంలో భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు, వారిని చూచి పండ్లు కొరుకుతారనే మాట చూసిన తర్వాత 13వ వచనంలో వారి కాలం వచ్చుచుంట ప్రభువు చూచున్నాడు. ఇక్కడ ప్రభువు అన్న దగ్గర మనకు హీబ్రూలో కరెక్ట్గా అదోనాయ్ అనే పదాన్ని మనం చూస్తాం. అదోనాయ్ అనేది యజమానుడు లేకపోతే అధికారి, అంతేకాకుండా ప్రిన్స్, రాజు అనే అర్థాలు వస్తాయి. అంటే ఇక్కడ జనరల్గా దేవుని పేరు వచ్చినప్పుడు అదోనాయ్ అని చదవడం మనకు తెలుసు. కానీ ఇక్కడ అదోనాయ్ అనే పదంతోనే ఈ మాట చూస్తాం. ద సుప్రీం లార్డ్ ఆఫ్ ఆల్, సమస్తానికి పైన పరిపాలిస్తూ ఉన్నటువంటి, ఏలుచూ ఉన్నటువంటి, అధికారము, ఆధిపత్యం కలిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆయనను అదోనాయ్ అని సంబోధించేటప్పుడు ఈ అదోనాయ్ ఇస్కాక్ అనే మాటకి షకాక్ అనే పదం. షకాక్ అనే మాట హీబ్రూలో టు లాఫ్, టు మాక్ అని అర్థం. షకాక్ అనే పదానికి లాఫ్ ఆర్ మాకింగ్ అంటే అపహసించుట, అపహాస్యము అని అర్థం. ఇలాంటి పదము దేవుడు అపహసించే పదము. ఇది కీర్తనల గ్రంథంలో నాకున్న అవగాహన ప్రకారం ఇది రెండోసారి. మొదటిసారి మనం 2వ కీర్తన 4వ వచనంలో చూస్తాం. ఆ మాక్ చేయడం అనే పదానికి, లేకపోతే మాకింగ్, లేకపోతే ఎగతాళి చేయడం, హేళన చేయడం, అంటే ఈ నవ్వు సంతోషము, ఆనందానికి సంబంధించిన నవ్వు కాదు, కానీ ఈ నవ్వు ఒక రకమైనటువంటి హేళన, ఎగతాళి చేస్తున్నప్పుడు ప్రభువు నవ్వుతున్నాడు, ప్రభువు హేళన చేస్తున్నాడు, లేదా ప్రభువు వారిని చూసి ఈ హేళన, లేకపోతే ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే వారి యొక్క పవర్లెస్నెస్, అధికారంలో ఉండి ఆధిపత్యం కలిగి ఉండి ఏలుచున్నవాడు ఎవరిని చూసి మాక్ చేస్తున్నాడు అంటే, గమనించాలి ఒకసారి, అధికారంలో ఉన్న వారిని అధికారంలో లేనివాడు మాక్ చేయడానికి అవకాశం లేదు. అయినా కూడా వారు మాక్ చేస్తున్నారు, ఐక్యతలు చేస్తున్నారు అంటే వారిని అపహాసకులు అంటాం. అయితే ఇక్కడ అధికారంలో ఉండి ఆధిపత్యం కలిగి ఉండి ఈ యొక్క ఎవరినో ఒకరిని చూసి మాక్ చేయడం అనగా షకాక్ అనే పదం. ఈ షకాక్ అనే పదం ఏదైతుందో ఈ పదాన్ని మనం చూస్తున్నప్పుడు వారి యొక్క పవర్లెస్నెస్, వారి శక్తిహీనత, వారి బలహీనతను చూసి, అదేంటి దేవుడు బలహీనత కలిగి ఉంటే బలం దయచేయాలి కదా, కానీ ఇక్కడ ఈ బలహీనులు కృప కోసం ఎదురు చూడట్లేదు, ఆయన చేసే సహాయం కోసం ఎదురు చూడట్లేదు. ఈ బలహీనులు శక్తి లేదు, బలము లేకపోయినా కూడా మేము దీనులము, దరిద్రులమై ఉన్నామని ఎరుగక, మేము గుడ్డివారమని ఎరుగక, శక్తి కలిగి ఉన్నాము, చాలా సంపాదించుకున్నాము అని ఇక లవోదికయ సంఘానికి రాస్తున్నటువంటి ఈ విషయాన్ని మనం చూస్తాం. నిజానికి సత్యదూరమైనటువంటి, అనగా ఒకసారి ఆ భాగాన్ని చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఎవరిని చూసి మాకింగ్, ఈ హేళన చేయడం, ఎగతాళి చేయడం ఎవరిని చూసి జరుగుతుంది అనే దాని గురించి
దుష్టులు అనే సంగతి ఇప్పటిదాకా మాట్లాడుకుంటూ వచ్చాం. ఇక్కడ చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం 3:14 ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు. గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. 17 నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దశముల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఈ మాటలు ఇవి నిజస్థితి, సత్యస్థితి అంటాం. సత్యానికి దూరంగా, నిజానికి దూరంగా దౌర్భాగ్యము, దిక్కుమాలతనము, దరిద్రత, గురుడితనము, దిగంబరత్వం, ఈ 5 విషయాలు కలిగి ఉన్నవేమో ఇవి. కానీ ఇక్కడ నేను ధనవృద్ధి చేసుకొని ధనవంతుడనై ఉన్నాను, నాకేం కొదవలేదు, లేకపోతే నేను ఏదైతే కొదవేమీ లేదు అని చెప్పుకునే వారిని చూసి ఇక్కడ మాక్ చేస్తున్నట్టు కనపడదు. ఈ లవోదికయ సంఘంలో సత్యానికి దూరంగా లేకపోతే నిజానికి దూరంగా కొంతమందిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఒరిజినల్గా నిజానికి ఉన్నది ఒకటి, లేనిది ఊహించుకొని ఆపాదించుకొని అలా జీవించే వాళ్ళని చూసి మనకు కొంత ఆవేదన, బాధ, లేకపోతే కొన్నిసార్లు నవ్వు ఇలా కలగడం సహజం. అది నా పాయింట్ ఏంటంటే, ఇలాంటి వీరికేమో కిందికి వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని చూసి అపహసిస్తున్నాను అనట్లేదు. వీళ్ళని చూసి నేను అపహసిస్తున్నాను, ఎగతాళి చేస్తున్నాను, నవ్వుతున్నాడని లేదు అక్కడ. ఎందుకని వీళ్ళకి లేదు అంటే, ఎవరిని చూసైతే ప్రభువు నవ్వుతున్నాడని రాస్తుందో వారి స్థితి వీరి స్థితి రెండు ఒకటే. కానీ వారికి ఉన్నటువంటి ఒక తేడా ఏంటంటే, వీరు మారడానికి ఒక అవకాశం ఉంది. అందుకే తర్వాత ఏమని రాస్తుందంటే, నేను ప్రేమించు వారందరినీ నేను గద్దించుచున్నాను. అంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందడానికి అవకాశం ఎవరికైతే ఇవ్వబడుతుందో, ఆ ఆసక్తి కలిగి మారు మనసు పొందగలడు, ఈ వ్యక్తి ఆసక్తి కలిగి తిరిగి మారు మనసు పొందగలడు అనే వారిని చూసి ఈ యొక్క మాకింగ్ అనేది ఉండదు, ఈ మాకింగ్ జరగదు. కానీ వారికి గద్దింపు, శిక్షణం జరుగుతుంది. కానీ ఈ 12వ వచనం లేకపోతే 13వ వచనం 37వ కీర్తనలో వీళ్ళను ఎవరి గురించి అయితే ఈ మాటలు రాస్తుందో, వారి దినం వచ్చుచుంట అని రాస్తుంది. అంటే వీళ్ళకేమో ఇంకొంచెం ఎక్స్ట్రా సమయం ఇవ్వబడింది, ఇంకొంచెం ఎక్స్ట్రా సమయం ఇవ్వబడతా ఉంది. అంటే నిజానికి సత్యానికి దూరంగా బ్రతికేవారు, సత్యానికి దూరంగా బ్రతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అబద్ధాన్నే సత్యం అనుకొని బ్రతికేవారు ఎవరైతే ఉన్నారో వారిని చూసి మోకరి అనగా ఈ యొక్క అపహసించుట అనేది చూస్తాం. అది ఆధిపత్యంలో ఉన్నవాడు, అధికారంలో ఉన్నవాడు, ఒక పరిపాలించే స్థానంలో ఉన్నతమైనటువంటి స్థానంలో నుంచి మోకరి లేకపోతే ఎగతాళి చేయడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆ మారు మనసు పొందడానికి అవకాశము లేకపోతే మారు మనసు పొందడానికి అవకాశము అనేది ఇక అయిపోతూ ఉన్నా కూడా అవకాశాలను వినియోగించనుగా, అవకాశాలను దేవుడు ఇంకొక రోజు ఇచ్చాడు మనకంటే మనం మారు మనసు పొందడానికి, లేకపోతే మనం పశ్చాత్తాపడడానికి, దేవుని సన్నిధికి చేరుకోవడానికి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ యొక్క ఎవరైతే భక్తిహీనులు ఆ యొక్క నీతిమంతుల మీద, భక్తుల మీద దురాలోచన చేస్తూ వారిని చూసి పండ్లు కొరికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి దినం వస్తుందట. అంటే అర్థం ఏంటంటే, వారి దినం అనగా వారి తీర్పు దినము అని అర్థం. వారి తీర్పు దినం సమీపించటం చూసినప్పుడు అయినా కూడా మారు మనసు పొందడానికి
లేకపోతే ఒక్కసారి కూడా ప్రయత్నం చేయని వారు ఎవరైతే ఉన్నారో వారిని చూసి అపహసిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇంకొక సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 2వ కీర్తన చూడండి ఒకసారి. ఈ 2వ కీర్తనలో అధికారులు ఏలికలను చూసి ఆయన అపహసిస్తున్నట్టు చూస్తాం. వీళ్ళెవరంటే సార్వభౌమత్వము, సర్వ విశ్వాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవుడు సమస్తం పైన సార్వభౌమత్వం కలిగి ఉన్నారు. వీరు ఈ భూమి మీద భూపతులు లేకపోతే భూరాజులు అంటారు. చూడండి ఒకసారి 2వ కీర్తన 4వ వచనంలో, ఆకాశమందు ఆసీనుడగు వాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని ఆకాశం అనబడుతున్న ఉన్నత సింహాసనం ఏదైతుందో ఆ సింహాసనం మీద ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసిస్తున్నాడు. ఎవరిని చూసి? పై వచనం చూడండి ఒకసారి. 22వ వచనం చదువు, 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఎవరిని చూసి నవ్వు, ఎవరిని చూసి హేళన, ఎగతాళి అంటే క్రీస్తుకు విరోధంగా నిలబడే వారిని చూసి, ఆయన తన అభిషిక్తునికి విరోధంగా భూరాజులు, అది కూడా మామూలుగా సామాన్యమైనటువంటి వారైతే పర్వాలేదు, కానీ భూమి మీద ఉండి రాజరికం కలిగిన వారు. వాక్యం చెప్తా ఉంది, ఈ భూమి మీద అధికారం ఏదన్నా ఉంది, ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది పరమందున్న తండ్రి దగ్గర నుంచి మాత్రం అనుగ్రహించబడుతుందని. ఎవరైతే దీనులై ఉన్నారో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాం, ఎవరైతే దీనులై ఉండి దానియేలు గ్రంథంలో తగ్గించుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు తన రాజ్యాధికారాన్ని ఇస్తున్నట్టుగా చూస్తాం. విషయం ఏంటంటే మానవుల రాజ్యములన్నిటి మీద ఆయన అధికారి అయి ఉన్నాడు అంటాడు. 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు సాక్ష్యంలో చూస్తాం. మానవుల రాజ్యముల మీద దేవుడు అధికారి అయి ఉన్నాడు. ఆయన తనకిష్టమైనటువంటి వారిని, తమని తాము తగ్గించుకున్న వారిని ఆయా కాలములలో అధికారము, ఆధిపత్యం ఇస్తున్నట్టుగా చూస్తాం. అయితే పాయింట్ ఏంటంటే అలాంటి భూరాజులు దేవుని నుండి అధికారం పొందినవారు. అంతెందుకు రోమపత్రిక 13వ అధ్యాయంలో ప్రభుత్వాన్ని ధిక్కరించొద్దు. నిన్న బైబిల్ స్టడీలో మనం మాట్లాడుకున్నాం. కయీను, కొరాహు, బిలాము ప్రభుత్వాన్ని ధిక్కరించేవారు అని మాట్లాడుకున్నాం. నాయకత్వాన్ని ధిక్కరించేవారు అని మాట్లాడుకున్నాం. తప్పు మార్గంలో వెళ్ళేవారు, తన మార్గంలో చెరుపుకునేవారు అని మాట్లాడుకున్నాం. అయితే విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని రోమపత్రిక 13వ అధ్యాయంలో ఆ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ధిక్కరించొద్దు. భూమి మీద దేవుడు నీ మీద ఒక ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వాన్ని ధిక్కరించొద్దు. అంతేకాకుండా ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. 13వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 'ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు.' నీ మీద ఎవరన్నా, మనం ఒక రిపోర్టింగ్ ఆఫీసర్కు సబ్మిట్ చేయాల్సి ఉంటాం, అనగా సబ్మిట్ చేసుకొని ఉంటాం. పైన ఎవరికైనా దేవుడు అధికారం ఇచ్చాడంటే, మన మీద ఎవరన్నా అధికారిగా ఉన్నారు అంటే ఆ అధికారానికి మనం లోబడడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ అధికారం ఏదైనా సరే దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమించబడి ఉన్నవి. తర్వాత కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరిస్తున్నాడు. మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా కయీను, కొరహు, బిలాము ఈ ముగ్గురు కూడా వారి తరంలో వారి కాలంలో ప్రభుత్వాన్ని ఆధిపత్యాన్ని ధిక్కరించారు. తర్వాత ఎవరైతే పై అధికారిని ధిక్కరిస్తున్నారో ఆ ప్రభుత్వాన్ని కాదంటున్నారో, లోబడలేదో,
ఎదిరిస్తున్నారో వారు దేవుని నియమమును ఎదిరిస్తున్నారు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగునట్లు అధికారులు దేవుని పరిచారకులు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయము. అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము. వారు ఊరకేయే ఖడ్గము ధరింపరు. కీడు చేయి వారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందరు. అందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్ను, ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములు తీర్చండి. ట్యాక్స్ కట్టాల్సిన చోట ట్యాక్స్ కట్టాలి. పెనాల్టీ ఫైన్ కట్టాల్సిన చోట పెనాల్టీ ఫైన్ కడతాం. అయితే పెనాల్టీ ఫైన్ కట్టే పరిస్థితి దాకా తెచ్చుకోవద్దు. సో ఇది ఎవరి గురించి రాయబడుతున్న ఈ మాటలన్నీ? క్రీస్తు యేసు సువార్త అందినటువంటి పరిశుద్ధులు, అన్యజనులై ఉన్న యూదులై ఉన్న అందరికీ సంబంధించినటువంటి వచనం ఇది. అధికారం ఏదన్నా భూమి మీద ఉంది అంటే, నా తల మీద ఎవరన్నా ఒకరు ఉన్నారంటే వారు అక్కడ ఉండడానికి దేవుడు నియమిస్తే, దేవుడు అవకాశం ఇస్తే తప్ప వారు పొందుకోలేరు. ఇది మొదట మనం గ్రహించాలి. అయితే పాయింట్ ఏంటంటే, మానవ అధికారాలన్నిటి మీద దేవుడు అధికారి అయి ఉన్నాడు. మానవుల రాజ్యములన్నిటి మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడు. అలాంటి దేవుని ఎదుట భూమి మీద పొందుకున్నటువంటి ఆ యొక్క అధికారం తీసుకున్న తర్వాత వారు దేవుని అభిషిక్తునికి అనగా సంఘానికి, మామూలుగా అయితే వీరు దేవుని పరిచారకులు, దేవుని యొక్క సేవకులని మాట్లాడుకున్నాం. ఈ యొక్క అధికారం కలిగిన వారు దేవుని సేవకులు, దేవుని పరిచారకులని మాట్లాడుకున్నాం. వారిని ఎదిరించరాదని మాట్లాడుకున్నాం. ధిక్కరించరాదు, అధికారాన్ని ఎదిరించొద్దు, ఎందుకంటే అలా ఎదిరించేవారు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నారని మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ భూరాజులై ఉండి దేవుని నుంచి అధికారం పొంది దేవుని సేవకులై ఉండాల్సిన వారు తన అభిషిక్తునికే అనగా సంఘానికి అని అర్థం. సంఘము క్రీస్తు శరీరం, అభిషిక్తుని శరీరము. అభిషిక్తునికి విరోధంగా పనిచేసేవారు, సంఘానికి, సంఘ విశ్వాసానికి, సంఘానికి విరోధంగా పనిచేసేవారు అందరూ కూడా దేవుని అభిషిక్తునికి విరోధంగా పనిచేస్తున్నారు. అధికారం ఇచ్చిందే దేవుడు. ఆ అధికారం తీసుకొని ఆయనకి సేవ చేయాల్సిన వారు ఆయన సంఘానికి విరోధంగా, ఆయన అభిషిక్తునికి విరోధంగా కూడుకుంటూ ఉంటే, అల్లరి చేస్తూ ఉంటే, వ్యర్థమైన దాన్ని తలస్తూ ఉంటే, యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలవబడి ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. వారిని చూసి ఆకాశమందున్నవాడు అపహసించుచున్నాడు. ఆకాశమందున్నవాడు ఆయన అపహసిస్తున్నాడు. మోకరి, ఈ మోకరి అనే పదము, షకక్ అనే పదము ఇక్కడ మనం చూస్తాం. దీన్ని ప్రాక్టికల్గా ఇంకొక చోట మనం ఆలోచన చేద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇక్కడ ఒక ప్రార్థనని భక్తులు, లేకపోతే ఆదిమ సంఘ విశ్వాసులు, లేకపోతే అపోస్తలుడు సంఘానికి, అభిషిక్తునికి విరోధంగా రాజులు కూడుకుంటే అప్పుడు వారు ఈ వచనాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. కీర్తనలు, ఒక స్ట్రైట్ మాట చెప్తాను, దయచేసి కీర్తనలు ధ్యానించడం వేరు, మన రోజువారీ పాటలు, ఆంధ్రక్రైస్తవ కీర్తనలు కావచ్చు, హోసన్న ఆనంద కీర్తనలు కావచ్చు, లేకపోతే సియోను గీతాలు కావచ్చు, వాటిని వాటిని ధ్యానించడం వేరు.
మన మధ్యలో సహోదరుడు ప్రార్థన చేసేటప్పుడు బైబిల్లో ఉన్న వాక్యాల కంటే కూడా ఆ పాటల్లో ఉన్న మాటలు ఎక్కువ పెట్టి ప్రార్థన చేస్తాడు. అవే వాక్యం అనుకుంటూ ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన వాక్యము చదవలేదు, లేకపోతే వాక్యమును బైహార్ట్ చేస్తే కంఠస్థ వాక్యాలు. ఇప్పుడు చదువు రాదని నాకు తెలుసు, చదువు రాదు కాబట్టి పాటలు విన్న పాటలు మైండ్లో ఉన్నాయి, అందులో నుంచి దేవుని స్తుతిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. వాక్యంలో ఉన్నటువంటి విషయాలు కంఠస్థం చేసి అందులో ఉన్న వాక్యాలు పెట్టి ప్రార్థన చేయడం మేలు. ఇది అందరి కోసం చెప్తున్నాను ఈ మాట. ఇక ఇక్కడ ఆదిమ సంఘంలో కీర్తనలలో ఉన్నటువంటి ఒక వచనం, కీర్తనలు ఎందుకు ధ్యానిస్తున్నామంటే ఈ కీర్తనలో ఉన్నటువంటి వచనాలు ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయొచ్చు. కేవలం వినడం కాదు, మీకు వీలైతే ఆ వచనాన్ని కంఠస్థం చేయండి. 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి వారిని మనం చూస్తాం. వారు ప్రజల 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఒక అద్భుతం జరిగింది. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో దేవాలయంలోనికి ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒక పుట్టుకతో కుంటివాడు స్వస్థపరచబడ్డాడు. ఆ స్వస్థపరచబడ్డప్పుడు దాని విషయమై ఈ యొక్క స్వస్థత జరిగించినటువంటి పేతురు మరియు యోహానులు అక్యూజ్ చేయబడ్డారు. తర్వాత చూడండి ఒకసారి, అప్పుడు జరిగినటువంటి విషయం, ఈ నామం ప్రకటించొద్దు అని వారికి ఆజ్ఞాపించబడింది. చూడండి ఒకసారి, 4వ అధ్యాయంలో చదువుతున్నాను. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరుసటి దినం వరకు వారిని కావల్లో ఉంచిరి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. ఇదంతా కూడా ఆ యొక్క స్వస్థత జరిగిన తర్వాత వాక్యం చెప్తే కేవలం పురుషులు అంటే 5,000 కుటుంబాలు రక్షణలోనికి అనగా నమ్ముకున్నారు అని అర్థం. 5వ వచనం చూడండి ఒకసారి. మరునాడు వారి అధికారులు, బోధించిన వారు కావల్లో చెరసాల్లో ఉన్నారు. మరునాడు వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. 7వ వచనం. వారు పేతురు, యోహానును మధ్యను నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసిద్దరని యా 23 నుంచి చదువుతాను ఒకసారి. వారు విడుదల పొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి సంఘమంతా ఇది జరిగిన తర్వాత కూర్చొని ప్రార్థన చేస్తున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో, అందరూ ఏకీభవించాల్సిన ఏరియా, కీర్తనలు పట్టుకొని ఏకీభవించాలి. చూడండి ఒకసారి. వారు విని ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి. దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. 2వ కీర్తనని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. అంటే కీర్తనల గ్రంథంలో ఉన్న విషయాలు ఆయా సందర్భాలలో మనము దాన్ని బట్టి ప్రార్థన చేయడానికి మనకు అవకాశం పెడుతుంది. వారు విని ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి. దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాథ, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును కలుగజేసిన వాడవు. 25వ వచనం. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి. ఇది 2వ కీర్తన. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను, ఆయన క్రీస్తు అభిషిక్తుని మీదను భూరాజులు లేచిరి. అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించుతివి. ఈ కీర్తన చదివేటప్పుడు ఇది పరిశుద్ధాత్మ చేత వ్రాయబడినటువంటి విషయాలు. అంతేకాదు, వాటిని బట్టి మనం ప్రార్థన చేయొచ్చు. తర్వాత, ఏవి జరగవలనని నీ హస్తమును, నీ సంకల్పమును ముందు నిర్ణయించనో వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా
హేరోదు పొంతి పిలాతు. హేరోదు అంటేనేమో అప్పుడు యూదులను పరిపాలిస్తున్నటువంటి రాజు. పొంతి పిలాతు అంటేనేమో రోమా చక్రవర్తి తరపున ఈ రాజ్యం మీద, ఈ యొక్క యూదుల మీద అధికారిగా ఉన్నటువంటి వాడు. అంటే హేరోద్ అనేవాడేమో ఏదోమీయుడు, లేకపోతే హేరోద్ అనేవాడేమో యూదులను పరిపాలించేవాడు. పిలాత్ అనేవాడేమో చక్రవర్తి తరపున ఉన్నటువంటి గవర్నర్. తర్వాత చూడండి ఒకసారి, హేరోదు పొంతి పిలాతు. యాక్చువల్గా వీళ్ళిద్దరికి పడదన్నమాట. వీరిద్దరూ ఒకరికొకరు ఏకీవించే అవకాశం లేదు. అలాంటిది వీరిద్దరూ ఏకీభవిస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి, అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకున్నారు. అందరూ ఏకీభవించారు. సద్దూకయ్యులు, ఆ యొక్క ఇశ్రాయేలు మీద రిలీజియస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు, తర్వాత పొలిటికల్ లీడర్స్, తర్వాత ఈ రాజ్య అధికారం కలిగిన వారు, వీళ్ళందరూ కలిసి కూడుకున్నారు. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీవు చెయ్యి చాచి ఉండగా. రోగుల్ని స్వస్థపరచడానికి, సూచక్రియలు అద్భుతాలు చేయడానికి దేవుడు ఆ కాలంలో కాదు, ఇప్పుడు కూడా దేవుడు చెయ్యి చాచి ఉన్నాడు. అందుకే ప్రార్థన చేసేటప్పుడు, ఇదిగో మేము చేసిన ప్రార్థనకి జవాబు దయచేయడానికి మీ చాచిన బాహును బట్టి, మీ చాచిన హస్తాలను బట్టి వందనాలని ప్రార్థన చేస్తాం. చూడండి ఒకసారి, నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించును. బాగా వినాలి ఒకసారి. దేవుడు సూచక్రియలు, అద్భుతాలు, లేకపోతే రోగులకు స్వస్థత జరగాలంటే దేవుని ప్రజలు, దేవుని యొక్క సేవకులు వాక్యం ప్రకటించాలి. వాక్యం వినకుండా స్వస్థతలు, అద్భుతాలు జరగవు. మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. సేవకులు ధైర్యంగా వాక్యం బోధిస్తే ఆయన చాచిన బాహు స్వస్థతలు, అద్భుతాలు మన జీవితాల్లో జరిగిస్తున్నారు. గమనించండి ఒకసారి. నీ వాక్యమును నీ దాసులు బహుధైర్యముగా బోధించినట్లు అనుగ్రహించుము. మీరు ఈ మాట 31వ వచనం చూడండి ఒకసారి. వారు ఈ కీర్తనను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరు. దేవునికి స్తోత్రం. అంటే పలానా వాళ్ళని చూసి దేవుడు అపహసిస్తున్నాడు అనే వచనం మనకెందుకు రాయబడింది? లేకపోతే ఆయన అపహసించడానికి కారణం ఏంటి? ఎవరిని చూసి అపహసిస్తున్నాడు? అపహసించుతున్నాడు అని చెప్పబడే ఆ వచనం మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇలా ప్రార్థన చేయడానికి ఉపయోగపడుతుంది. ధైర్యంగా దేవుని సన్నిధిలో ఇదిగో వాక్యం చెప్పేవారు ఈ వాక్యం చదువుకోవడం ద్వారా, ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం ద్వారా ధైర్యంతో వాక్యం చెప్పడానికి అవకాశం కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడితో ఈ రోజుకి మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన అధికారాన్ని, ఆధిపత్యాన్ని, దేవునికి స్తోత్రం కలుగును గాక, తన ఆధిపత్యంలో నుండి, అధికారంలో నుండి ఎవరికైతే అధికారం అనుగ్రహించాడో వారు ఆయనకు సేవకులుగా ఉండాలి. ఆయనకు సేవకులుగా ఉండవలసిన వారు ఆయనకు విరోధంగా, ఆయన అభిషిక్తునికి విరోధంగా మాట్లాడుతూ ఆలోచిస్తూ ఉంటే, దురాలోచన చేస్తూ ఉంటే వారిని చూసి, వారి దినము సమీపించుచుంట చూసి ఆయన నవ్వుతున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో, నీ యొక్క దైనందిన జీవితంలో ఒకవేళ ఎవరైనా మన దేవునికి, నీ దేవునికి విరోధంగా మాట్లాడుతున్నట్టు నీకు అనిపిస్తూ ఉంటే దయచేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ వాక్యం పెట్టి ప్రార్థన చేయండి. ఈ వాక్యం పెట్టి దేవుణ్ణి అడుగుదాం. దేవా, మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలము మేము విన్న వాక్యం మా వ్యక్తిగత జీవితాలకు, మా ఆత్మలకు, మా సోల్స్కి, మా హృదయాలకు అవసరమైనటువంటి ఆదరణ, అవసరమైనటువంటి ఒక డైరెక్షన్, అవసరమైనటువంటి ఒక దిశానిర్దేశం అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో మాకు అనుగ్రహించబడిన ఏ అధికారం ఉంది అంటే అది మీ నుంచి కలిగింది. మా మీద ఎవరైనా అధికారులై ఉన్నారంటే అది కేవలం మీ నుంచి కలిగింది ప్రభువా. దాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మేము చదవబడిన లేఖనాలు, మాటలు
వాక్యాలన్నింటిని బట్టి స్తోత్రం నాయన. నాతో పాటు ఏకీపించిన మీ బిడ్డలందరిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తు గొప్ప నామన వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి, బలపరచండి. అధికారులు దేవుని సేవకులని లోబడి ఉండటానికి మీ కృప దయచేయండి. అలాగే నేను ప్రభా స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తు గొప్ప నామన ఏ అధికారులైనా సరే, ఏ ఆధిపత్యం కలిగిన వారైనా సరే మీకు విరోధంగా కూడుకొని ఉంటాయి. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నా. సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, స్వస్థలు జరిగించడానికి మీ బాహును చాచి ఉన్నారు. ఈ క్షణానికి కూడా, ఈ రోజుకి కూడా స్వస్థపరచడానికి ఇదిగో శక్తి కలిగిన మా దేవా మీకు వందనాలు. ఆ స్వస్థత జరగాలంటే వాక్యం ప్రకటించబడాలి. వాక్యం ప్రకటించేవారు ధైర్యంగాను ఇదిగో మీ చిత్తానుసారమైన, మీ యొక్క హృదయానుసారమైనటువంటి వాక్యాన్ని గ్రహించి బోధించడానికి ప్రతి ఒక్కరికి ఇదిగో కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ సమయంలో విన్న వాక్యం మా వ్యక్తిగత జీవితాలు మా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాల్లో స్థిరపరచండి. మా ఈరోజు ధ్యానము ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఏకీపించిన వారందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. వారి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాం. ఎవరికి స్వస్థత అవసరం ఉన్నదో ఇప్పుడే వారికి స్వస్థత అనుగ్రహించబడను గాక. ఎవరికి ఇదిగో విడుదల అవసరం ఉన్నదో వారికి విడుదల కలుగునట్లు మీ వాక్యము దగ్గరికి వారు రావడానికి, మీ వాక్య ప్రత్యక్షత వారికి కలుగునట్లుగా మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం. స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ దినపు ఛాలెంజెస్ అన్నింటిలో మీ బిడ్డలను అత్యధికమైన విజయంతో బయటికి తీసుకురావడం వేడుకుంటూ స్తుతించి ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.